ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కంటతడి పెట్టాడు. డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని బాధతో ఏడ్చేశాడు. వాంకడే వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ అజేయ శతకంతో చెలరేగాడు. కానీ ఈ మ్యాచ్ లో రోహిత్ ఆదిలోనే అవుట్ అయ్యాడు. కమిన్స్ బౌలింగ్ లో క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్న రోహిత్ కుమిలిపోయాడు. ఏమైందో తెలియదు కానీ హిట్ మ్యాన్ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఫామ్ కోల్పోయాననే బాధతో రోహిత్ ఏడ్చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి 7 మ్యాచ్ల్లో రోహిత్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 45 సగటుతో 164 స్ట్రైక్ రేట్ తో 297 పరుగులు చేశాడు. కానీ చివరి 5 మ్యాచ్లలో పరుగులు చేయడానికి రోహిత్ శ్రమించాడు. 5 మ్యాచ్ల్లో కలిపి 33 పరుగులే చేశాడు. 6 సగటుతో 94 స్ట్రైక్ రేట్ తో క్రీజులో కొద్దిసేపు నిలుస్తున్నాడు. సులువుగా వికెట్ సమర్పించుకుంటున్నారనే కారణంతోనే రోహిత్ బాధపడి ఉంటాడని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మరో 25 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో భారత కెప్టెన్ను క్రికెట్ అభిమానులు ఇలా చూడలేకపోతున్నారు.